హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో అంగన్వాడీలో దొరికే బాలామృతం పిండి. ఈ పిండిలో చాలా పోషకాలు ఉంటాయి. దీన్ని మనం పిల్లలకి గిన్నెలో స్పూన్ వేసి ఇవ్వటం అలా చేస్తాం కదా. సో దీంతో అలా కాకుండా ఈసారి ఒక మంచి టేస్టీగా దోశలు వేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద కప్పు అంగన్వాడీ పిండి తీసుకుందాం, బాలామృతం పిండి. ఇందులో ఆల్రెడీ షుగర్ అనేది మిక్స్ అయి ఉంటుంది. ఇది ఒక ఫుల్ కప్ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక అరకప్పు దాకా గోధుమ పిండి తీసుకుందాం. గోధుమ పిండి అనేది ఆప్షనల్ అండి, కాకపోతే గోధుమ పిండి వేయటం వల్ల ఈ బాలామృతం మనం దోశలు వేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటాయి దోశలు, లేకపోతే గట్టిగా ముద్దలు కట్టినట్టుగా అలా వస్తుంది. సో గోధుమ పిండి కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం చక్కగా ఇలాగా స్పూన్ తోటి మిక్స్ చేసుకుందాం, ఈ పిండి రెండు కలిసేటట్టుగా. తర్వాత మనం ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఈ ఉండలు అనేది ఫామ్ అవుతాయి. అలా ఉండలు కట్టకుండా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకునేటట్టయితే చాలా స్మూత్గా మిక్స్ అవుతుంది పిండి. మనం దోశ బ్యాటర్ ఎలా అయితే చేస్తామో ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ పిండి. అలా వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కింద నుంచి పై దాకా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా దోశ బ్యాటర్ లాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇలా కొంచెం సేపు పక్కన పెట్టుకున్నాక కొంచెం గట్టిపడటం అలా ఉంటుంది. అలా గట్టిపడినప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం చక్కగా మళ్ళీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యానం పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం చక్కగా దోశలు వేసుకోవాలి. ఇలా చుట్టకుండా, ఉండలు చుట్టకుండా దోశలు చక్కగా వస్తాయి. ఇందులో మీరు నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, లేకపోతే కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోండి. పిల్లలకి ఇస్తాం కాబట్టి కొంచెం అలా నెయ్యి వేస్తేనే హెల్తీగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఎంత నెయ్యి కావాలంటే అంత వేసుకొని దీన్ని క్రిస్పీగా రెండు వైపులా చక్కగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టి గబగబా ఫాస్ట్గా వేసినా కూడా ఇవి సరిగా కాలవండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితేనే చక్కగా దీన్ని రెండు పక్కల చక్కగా కాల్చుకుందాం. ఇలాగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా చక్కగా ఇలా కాల్చుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా హెల్దీగా బాలామృతం పిండితోటి మనం దోశలు ఎలా వేసుకున్నామో ఇలా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా. దీంట్లో మనం ఎలాంటి చట్నీ అవసరం లేదండి, ఇది ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది. సో స్వీట్గా ఇలా తింటేనే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళకి కూడా చాలా నచ్చుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.